రైట్, నేను స్టేట్మెంట్ చూశాను. ఒక తెలుగు సినిమా ఇండస్ట్రీని ఆ రేంజ్కి తీసుకెళ్ళాడనంటే ముందు ఆయనకి హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. ఎందుకంటే బిఫోర్ బాహుబలి, ఆఫ్టర్ బాహుబలి అనే విధంగా ఒక మార్క్ వచ్చేసింది. గతంలో ఏ సినిమా రిలీజ్ అయినా సరే ఏదో సినిమా ఆడింది, సినిమాకు ఫ్యాన్స్ ఉన్నారు అని చెప్పుకునే వాళ్ళు తప్పితే తెలుగు సినిమా ఇండస్ట్రీని ఒక మార్క్ బాక్స్ ఆఫీస్ దగ్గర రికార్డులే కానీ ఏకంగా తర్వాత వచ్చిన RRRతో ఏకంగా ఆస్కార్ రేంజ్ వరకు తీసుకెళ్ళిందంటే రాజమౌళి. మరి అటువంటి రాజమౌళి ఇప్పుడు మహేష్ బాబు గారితో ప్లాన్ చేసుకునే సినిమా అనేది ఇంకా ప్రపంచంలోనే ఈ రేంజ్ రిలీజ్ అయ్యే సినిమాలు ఎన్నట్టు చేస్తున్నాడు. ఎందుకంటే ఆ సినిమాని 26 లాంగ్వేజ్లో డబ్ చేయాలి, దాంతోపాటు 120 దేశాలకు పైగా లాంచ్ చేయాలని అంటే ఎంత పెద్దగా ఆలోచించడం మనం ఆలోచించారు. ఒక ప్రాజెక్ట్ని అంటే ఒక చిన్న పని చేద్దాం అనుకునేటప్పుడు మనకు కొన్ని ఐడియాస్ వస్తూ ఉంటాయి, ఇలా చేస్తే బాగుంటుంది, ఇలా చేస్తే బాగుంటుంది అని చెప్పి కొన్ని థాట్స్ వస్తాయి. అలాంటిది రాజమౌళి ఇప్పుడు SSMB 29ని ఏ రేంజ్లో ప్లాన్ చేస్తున్నాడు అంటే ఒక రకంగా చెప్పాలంటే ఈ టాలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీ లేదా బాలీవుడ్, కాలీవుడ్, శాండిల్వుడ్ ఇంకేం లేవు ఇంకా. శాశ్వత సత్యాలను చెప్పిన భగవద్గీత ఇప్పుడు మీకోసం ఉచితంగా అందుబాటులో ఉంది. మీ జీవితాన్ని మార్చే జ్ఞానం పొందండి. ఇప్పుడే ఆర్డర్ చేయండి. లింక్ డిస్క్రిప్షన్ లో మరియు పిన్ కామెంట్ లో అందుబాటులో ఉంది. హరే కృష్ణ. ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీని తీసుకెళ్లి హాలీవుడ్ నెత్తిమే కూర్చోబెట్టేస్తున్నాడు. ఒక రకంగా వాళ్ళు తొక్కేస్తున్నట్టు అనిపిస్తుంది. ఎందుకంటే 1000 కోట్ల బడ్జెట్తో సినిమా అనేది ప్లాన్ చేయడం ఫస్ట్ థింగ్, చాలా గొప్ప విషయం. రెండోది 10,000 కోట్ల వరకు కూడా టార్గెట్ రావాలని చెప్పి దాన్ని 120 దేశాల్లో లాంచ్ చేయడానికి అంత పగడ్బందీగా ప్లాన్ చేస్తున్నాడంటే రాజమౌళి నిజంగా ఆయన డెడికేషన్కి, ఆయన హార్డ్ వర్క్కి అసలు నిజంగా పొర్లు దండాలు పెట్టిన తప్పులేదు. ఎన్ని లాంగ్వేజెస్లో రిలీజ్ చేస్తున్నారు? సుమారు 26 అని చెప్పి నేను స్టేట్మెంట్లో చదివాను. నిజంగా అన్ని లాంగ్వేజ్లు అంటే చాలా గొప్ప విషయం. ఇప్పటివరకు మనకి మన టాలీవుడ్లో కానీ బాలీవుడ్లో కానీ 6-7 మించి ఎక్కువ రాలా, 6-7-8 అనేవి వచ్చినట్టున్నాయి. ఇప్పుడు ఏకంగా 26 అంటే చిన్న విషయం కాదు. ఏకంగా మొత్తం ఇండియాతో పాటు ఇతర కంట్రీస్లో కూడా ఆ సినిమాకి ఎంత ప్రబంధం ఉండదని ఆలోచించుకోవాలి. ఏదైనా రాజమౌళి మార్క్ అని అంటే ఆ స్టాంప్ SSM రాజమౌళి ఏదైతే ఉందో అది వేరే లెవెల్ అని చెప్పుకోవచ్చు. నెట్ లో ఒక ఫోటో వైరల్ అవుతుంది. రాజమౌళి గారిది కెన్య దేశస్థుడు ఎవరైతే ప్రధానమంత్రి ఉన్నారో ఆ సీట్ ని ఆయనకి ఇచ్చి అక్కడ సంతకం చేస్తున్నారు. దాని గల అంటే స్టోరీ ఏంటి, బ్యాక్ స్టోరీ ఏంటి అంటే ఇప్పుడు కెన్యా అనేది ఒక పూర్ కంట్రీ అండి. ఆ పూర్ కంట్రీస్ లో కూడా కొన్ని ఫారెస్ట్ ఏరియాస్ లో మంచి మంచి లొకేషన్స్ ఉన్నాయి. ఇప్పుడు మహేష్ బాబు గారితో చేస్తున్న సినిమాలో ఈ ఫారెస్ట్ బ్యాక్ డ్రాప్ లో కొన్ని సీక్వెన్స్ ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా అక్కడ షూట్ చేయడానికి రాజమౌళి గారు పర్మిషన్ తీసుకోవడానికి ఆ దేశ మంత్రి ఎవరైతే ఉన్నారో ముసాలియా గారితో ఆయన మీట్ అయ్యి అధికారికంగా కొన్ని సంతకాలు చేసుకోవడం జరిగింది. ఆయన కూడా కొంత ఎంకరేజ్ చేయడం జరిగింది. ఎందుకంటే ఇప్పటివరకు కూడా కెన్యాలో పెద్దగా సినిమా షూటింగ్స్ అయినట్టు ఆ సినిమాకి సంబంధించిన అంటే కొన్ని లొకేషన్స్ ఏవైతే ఉంటాయో, స్పాట్స్ ఉంటాయో అవి బయటకు వచ్చినట్టు ఎక్కడ పెద్దగా లేదు. కానీ ఇంత పెద్ద సినిమాలో భాగం అయినందుకు ఆ దేశ మంత్రి గారు కూడా రాజమౌళి గారికి అంత ఇంపార్టెన్స్ ఇచ్చారంటే మనం అర్థం చేసుకోవాలి. ఖచ్చితంగా SSMB 29 అనేది సినిమా ఇండస్ట్రీలో ఒక మార్క్ చరిత్ర అనే విధంగా ఉంటుంది ఖచ్చితంగా. సో ఇన్ని కోట్లు దాదాపు కలెక్ట్ చేస్తుంది అనుకుంటున్నారు అప్రాక్సిమేట్లీ? ఎందుకంటే ఇన్ని లాంగ్వేజెస్ లో రిలీజ్ అవుతున్నప్పుడు ఇన్ని పాన్ ఇండియా లెవెల్ కదా. సో అప్రాక్సిమేట్లీ ఇది దాదాపు ఎంత 1000 CR ప్రాజెక్ట్ రైట్ అండి. కలెక్షన్స్ అనేవి ఇప్పుడు మనం చెప్పుకుంటే నోటి మాటలా ఉంటుందండి. సినిమా రిజల్ట్ని బట్టి చెప్తారండి. రాజమౌళి గారి డెడికేషన్కి ఆయన ఎంత ఎక్స్పోర్ట్ చేసినా తక్కువేనండి. ఇప్పుడు బాహుబలి అనేది ఫస్ట్ సినిమా 600 కోట్లకు పైగా కొట్టి రెండో సినిమా వచ్చే దగ్గర 2000 మార్కుని టచ్ చేయడం అనేది ఇప్పుడు వరకు కూడా తెలుగు సినిమా ఇండస్ట్రీ చరిత్రలో లేదు. అంతకుముందు సినిమాలు అన్ని కూడా రొటీన్ ప్యాటర్న్లోనే లవ్ స్టోరీలు, ఫ్యామిలీ డ్రామాలు ఇవే వచ్చినాయి తప్పితే ఎక్కడ కూడా ఒక కొత్త సీక్వెన్స్లో కొత్త VFX ప్యాటర్న్స్ ఇవన్నీ కూడా సీన్ టు సీన్, ఫ్రేమ్ టు ఫ్రేమ్ చూపించడం అనేది చాలా తక్కువ అండి. మనకు రాజమౌళి గారి సినిమాలో చూడండి ఒకే సీన్లోని 3-4 కెమెరాలతో షూట్ చేసిన విజువల్స్ మనకు అర్థమవుతాయి. మీరు చూడండి ఏగాలోనే కానీ, బాహుబలిలో కానీ, RRRలో కానీ చూడండి ప్రతి సీన్లో కూడా కనీసం ఒక్క సీన్లోనే మనం చూస్తుంటే ఒక విజువల్ కనిపించినట్టు ఉంటుంది. కానీ 3-4 కెమెరాలతో ఒకేసారి షూట్ చేసిన సన్నివేశాలు కనబడతాయి. అంటే అంత పగడ్బందీగా ప్లాన్ చేస్తూ తీస్తున్నారంటే సినిమాకి ఆ రిజల్ట్ ఎలా ఉంటుందని మనం అర్థం చేసుకోవాలి. ఇప్పుడు ఈరోజు 1000 కోట్లు వస్తాయి, 200 కోట్లు వస్తాయి, లేకపోతే 10,000 కోట్లు వస్తాయని మనం నోటి మాట చెప్పడం వీరండి. కానీ ఆయన పడ్డ కష్టానికి, ఆ సినిమాలో పనిచేసిన ప్రతి టెక్నీషియన్కి ఎంత వచ్చినా గౌరవేనండి. కానీ ఆ గుర్తింపు ఉందో చూసారా, ఈ రోజు రాజమౌళి అంటే ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీ టాప్ డైరెక్టర్లో టాప్ 3లో ఉంటారండి. ఆయన మించిన డైరెక్టర్ లేరని చెప్పుకోవచ్చు. ఖచ్చితంగా సినిమా అయితే బ్లాక్ బస్టర్ హిట్ అవుతుంది. ఏ హీరో అనేది పక్కన పెడితే మహేష్ బాబు గారు కూడా అంతే క్రేజ్ ఉందండి. ఇప్పుడు మనటి వరకు మహేష్ బాబు గారు చూసుకుంటే మనకి ఆయన మిల్కీ బాయ్ అని అనడమో లేదంటే బాగా సాఫ్ట్ కార్నర్ అనే విధంగా ఈ రొటీన్గా లవ్ స్టోరీలు ఇటువంటి వచ్చేవి. కానీ రాజమౌళి గారి దగ్గర నుంచి ఇంకోవైపు మహేష్ బాబు గారు ఎంత హార్డ్ వర్క్ చేస్తూ ఇంకా 6 ప్యాక్ బాడీ చేస్తూ మా ఫుల్ లాంగ్ లెంత్ హెయిర్ ఒకటి పెంచుకుంటూ ఆయన మొత్తం గెటపే మార్చేశారు. మరి సినిమా మీద మాత్రం బాగా ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. 2027కి సినిమా లాంచింగ్ అన్నారు కాబట్టి ఆ సినిమా ఎలా ఉంటుందని చూడాలి.